హైవ్యూర్స్ అల్లు అర్జున్ని పక్కా ప్లాన్ ప్రకారమే అరెస్ట్ చేశారా ఈరోజు? అల్లు అర్జున్ని ప్రీ ప్లాన్డ్గానే ఈ కేసులు ఇరికించారా? అల్లు అర్జున్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రోజైనా జైల్లో ఉంచాలని ఈ రకంగా చేశారా? అంటే వాళ్ళ ఫ్యాన్స్ అవునంటున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం ఢిల్లీలో అడిగినప్పుడు ఫస్ట్ తెలుగు మీడియా అడిగారు. ఆయన ఏం చెప్పాడు? చట్టం తన పని తను చేసుకుపోతుంది, నేను ముఖ్యమంత్రిని, నా డ్యూటీ నేను చేసుకుంటున్నా, మాకు సెలబ్రిటీలు అయినా ఒకటే, సామాన్యులు ఒకటే, ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి పరిమితులు ఏమంటావు అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అగైన్ మరల ఈ ఢిల్లీలోనే నేషనల్ మీడియా అడిగింది, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా ఏంటి అని చెప్పేసి. నాకు అవన్నీ వివరంగా తెలియదు, నేను తెలుసుకొని చెప్తారే అన్నాడు. దట్స్ ఇట్. కమింగ్ టు హైదరాబాద్ కమిషనర్ అవుతున్నారు సివి ఆనంద్ గారు. ఆయన ఏమన్నారు చూడండి, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న ఫస్ట్ థింగ్ ఏంటి, చనిపోయిన రేవతి భర్త, చనిపోయిన రేవతి, బ్రతికున్నది ఆయన భర్త. ఆయన ఏం చేసినట్టు కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఆ రిటర్న్ కంప్లైంట్లో ఏముందంటే మొత్తం చూసుకున్నాం. ఆల్రెడీ అతను కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఇంకా అతను వచ్చాడు, ప్రత్యక్ష సాక్షి. అతను వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను తీసుకోవాలంటే పోలీసులు తీసుకోవాలా, అతను మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒరు బాబు నువ్వు రాయి అని చెప్పేసి భాస్కర్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాక అతను మరలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అతను స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ తర్వాత ఏమైంది, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అతను స్టేట్మెంట్ తీసుకున్నారు, ప్రత్యక్ష సాక్షి కాబట్టి. ఎందుకు, రేవతేమో ఆల్మోస్ట్ ప్రోదైపోయింది అండ్ పాప ఆసుపత్రిలో చనిపోయింది అన్నారు. బాబుకి వచ్చి సిపిఆర్ చేశారు, అక్కడ కాపాడిన వాళ్ళు ఇతను కూడా ఉన్నాడంట. సో అతనికి స్టేట్మెంట్ తీసుకున్నారు. సో ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ తీసుకున్నారు. 2017 జనవరిలో రాయిస్ అని చెప్పేసి షారుఖ్ ఖాన్ సినిమాకి సంబంధించి ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు మూవీ ప్రమోషన్ సంబంధించి వడోదర దగ్గర ట్రైన్ ఆగితే 15,000 మంది అకస్మాత్తుగా అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. అందులో కూడా షారుఖ్ ఖాన్ తప్పిదం అని చెప్పేసి కేసు ఫైల్ అయింది. దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఈరోజు కోర్టుకు చెప్తున్నారు అండ్ దాన్ని రెఫరెన్స్గా తీసుకొని కేసు ఫైల్ చేసామని చెప్తున్నారు. ఇలా ఓవరాల్గా మొత్తం చూసినప్పుడు ఏంటి, ఖచ్చితంగా నిన్నో మొన్న అరెస్ట్ చేయొచ్చు. ఈరోజు తారీఖు ఎంత అండి, 13. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న 12, మన 11 ఇన్సిడెంట్ జరిగింది 4వ తారీఖు నైట్. అంటే మధ్య చాలా రోజులు. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకంటే ఈరోజు ఏంటంటే ఫ్రైడే, రేపు సాటర్డే, ఎల్లుండి సండే. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలా వరకు అరెస్టులు వచ్చేసి ఏం జరిగేవి, ఫ్రైడే జరిగేవి. ఎందుకు, ఆల్మోస్ట్ కోర్టు టైం అయ్యే సమయానికి అరెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత శని ఆదివారం కోర్టులు ఉండవు, దాని దగ్గర జైల్లో ఉండక తప్పదు. ఈరోజు కూడా అల్లు అర్జున్ సంబంధించి కూడా హైకోర్టులో వాదన వినిపిద్దామని చెప్పేసి మార్నింగ్ ట్రై చేస్తే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుంది ఎప్పుడు, మధ్యాహ్నం 12 అప్పుడు. కోర్టుకి అప్రోచ్ అంతా వచ్చేసరికి 1 దాటేసింది. ఇప్పుడు ఏంటో అత్యవసర పిటిషన్ మార్నింగ్ 10:30 లోపుగా ఇవ్వాల్సింది, ఇప్పుడు ఇచ్చారేంటని చెప్పి కోర్టు తీసుకోవాలా. దెన్ లంచ్ మోషన్ అన్నారు, 1:30కి పిటిషన్ ఇచ్చేసి లంచ్ మోషన్ అంటే కాదయ్యా అన్నారు. అప్పుడు రిక్వెస్ట్ చేశారు ఎవరు, అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి ఏమైనా రిక్వెస్ట్ చేశాడు, మేము ఆల్రెడీ మొన్న 12వ తారీఖు, మన బుధవారం రోజు అంటే 11వ తారీఖు, బుధవారం అంటే బుధవారం రోజు మార్నింగ్ మేము ఇది రిజిస్టర్ చేసాం, నోట్ చేసాం. సో విచారణ చేయండి ప్లీజ్ అండి, అతను జాతీయ అవార్డు గ్రహీత, మంచి పేరున్న సినీ నటుడు, ప్లీజ్ అంటే చివరికి ఇదిగో ఈవినింగ్ 4కి అని చెప్పేసి అన్నారు. 4 దగ్గర నుంచి నాకు తెలిసి ఇంకా నడుస్తూనే ఉంది. ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి హైకోర్టు అయితే క్వాష్ అయితే అలో చేయనంది. దెన్ మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు. మధ్యంతర బెయిల్ ఇవ్వకపోతే ఏం చేసిద్ది ఏంటి అనేది వీడియో అయ్యాక మనం న్యూస్ చూస్తే కానీ తెలియదు. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, హైకోర్టు చాలా క్లియర్గా ఉంది. ఇదే రిపీట్ అవుతున్నాయి పలు సందర్భాలలో. సో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలంటే అల్లు అర్జున్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసు నుంచి తప్పించొద్దు, కేసు ఉండాల్సిందే. ఒక మనిషి చనిపోయారు అక్కడ, సో క్వాష్ అలో చేయాలి అంటే కేసు కొట్టేయలేం. సో కేసు ఉంది. ఇక మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ఏంటి, పోలీసులు విచారణ హాజరవుతాడు, సహకరిస్తాడు, ఇక్కడే ఉంటాడు, ఎటు పోడు, దేశం వదిలిపెట్టి అయిపోయాడు. ఇంకా ఆ వేలో కరెక్ట్గా గనక ఈ అల్లు అర్జున్ లాయర్ గారిని కోర్టులో కన్వే చేస్తే హైకోర్టులో, దెన్ మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు. లేదు మండే చూసుకుందాం కనుక అన్నట్టయితే ఈ 2 రోజులు ఇక అల్లు అర్జున్ వచ్చేసి చెంచులగూడ జైల్లో ఉండక తప్పదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు అల్లు అర్జున్కి రిమాండ్ విధించింది. ఈ 14 రోజుల పాటు అంటే దట్ మీన్స్ రేపు 27వ తారీఖు వరకు చెంచులగూడ జైల్లో ఉండక తప్పదు. ఈలోపు మధ్యంతర బెయిల్ వచ్చింది అనుకోండి, బయటికి వస్తాడు. మధ్యంతర బెయిల్ రాదనుకోండి, అక్కడే ఉంటాడు. ఈలోపు పోలీస్ కస్టడీకి అడిగారు అనుకోండి, ఇవ్వక తప్పదు. ఇక చెంచులగూడ జైల్లో ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 6093 ఎంతో ఖైదీ నెంబర్ ఇచ్చారు. అటువంటిది ఇప్పుడు ఇతను కూడా ఇస్తారనమాట, ఏది జ్యుడిషియల్ రిమాండ్ అన్నట్టు. సో నెంబర్ అండ్ జైల్లో విఐపి ట్రీట్మెంట్ ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ అయితే అసలు కళలో కూడా ఊహించున్నాడు. ఇతనేంటి జైలుకి రావటం ఏంటి, పుష్పాలో వచ్చేసి తగ్గేదేలా అన్నాడు, ఎవరు అరెస్ట్ చేయాలన్నారు. ఇక్కడ తగ్గాడు, ఆల్రెడీ అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు
వెనకాల సమాజం మేలు కోరుకునేలా ఉన్న సమాజం మేలు కోరుకొని ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా ఇక్కడ లాక్ చేసి ఉండాలి అల్లు అర్జున్ని. లేదా అల్లు అర్జున్ దొరికిన కోపం ఉంటేనో, లేదా అల్లు అర్జున్కి ఏదైనా తెలియాల్సింది చెప్దాం అనుకుంటేనో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మొత్తానికి ఏదో మాత్రం గట్టిగానే వెనకాల ఎవరో ఉన్నారు. అది దేవుడా, మనిషా, పొలిటీషియనా, ఎవరో తెలియదు. మీకేం తెలుసు కింద కామెంట్లో తెలియచేయండి. బట్ కరెక్ట్గా చూసి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అంటే, అది కూడా మధ్యాహ్నం అంటే, పక్కాగా ఒక గొప్ప స్ట్రాటజీ ఇది.